బ్రేకింగ్ న్యూస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్ తో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. కాసేపట్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం మీటింగ్ నిర్వహిస్తారు. విద్యా కమిషన్ తో సీఎం రేవంత్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా విద్యాశాఖ అధికారులతో భేటీగా ఉన్నారు. ప్రధానంగా విద్యా కమిషన్ తో పాటు మరోపక్క 5 గంటలకు సంబంధించి యొక్క ప్రారంభం కావాల్సింది. మరికాసేపట్లోనే విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే మొదట విద్యా కమిషన్ తో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడా భేటీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్తో కూడా సీఎం ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా విద్యాశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రాధాన్యత, విద్యాశాఖలో ప్రమాణాలు పెంచేందుకు గాను సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులతో భేటీగా అవుతున్నారు. దేశంలోనే మొదటిసారి విద్యా కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా ప్రస్తుతం తెలంగాణ ఉంది. దీనికి సంబంధించి విద్యా కమిషన్ రాబోయే విద్యా సంవత్సరానికి కావచ్చు విద్యా ప్రమాణాలు పెంచే అంశానికి సంబంధించి తీసుకోబోతున్నటువంటి చర్యలపైన ముఖ్యమంత్రి కమిషన్ తో చర్చించబోతున్నారు. ఇక విద్యాశాఖ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా కొన్ని విద్యాశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉంది, ప్రమాణాలు పెంచే క్రమంలో కావచ్చు స్కూళ్ల నిర్వహణ, యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇక అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కూడా సీఎం భేటీ కాబోతున్నారు. యూనివర్సిటీల్లో అమలవుతున్నటువంటి ఏదైతే విద్యా విధానం ఉందో వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యాశాఖకు సంబంధించి సమూల మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విద్యాశాఖకు సంబంధించినటువంటి వచ్చే ఏడాదికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించిన తర్వాత అధికారులకు మార్పులకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి ప్రస్తుతం విద్యాశాఖ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యాశాఖకు సంబంధించి కమిషన్ తో పాటు ఆ శాఖ అధికారులు మరోపక్క అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మన ముఖ్యమంత్రి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు, ఎలాంటి విధానాలను ఇప్పటికీ రూపొందించింది ప్రభుత్వాన్ని అంశానికి సంబంధించి కూడా అధికారులకు వివరించే అవకాశం కనిపిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.